వెంటనే ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. హలో హాయ్ అండి. మీ ముందుకి మరొక కొత్త వీడియోతో వచ్చాను. ఇప్పుడు సికింద్రాబాద్ నగరంలో వెలిసినటువంటి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ మాస బోనాలు జరుగుతూ ఉన్నాయి. సో మా మమ్మీని తీసుకుని వెళ్దామని చెప్పేసి వచ్చాను. తనకి టెంపుల్స్కి వెళ్ళటం అంటే చాలా ఇంట్రెస్ట్. సో అందుకని చాలా స్పీడ్గా గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ టెంపుల్ని చూడాలని తను ఎప్పటి నుండి అనుకుంటుంది. సో అందుకని తీసుకొచ్చాను. ఇది అమ్మవారి టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. సో ఇక్కడ నుండే టెంపుల్ అసలైనటువంటి టెంపుల్ వే అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడే మీకు చూపిస్తున్నాను నేను. ఎంట్రన్స్ బాగుంది. దట్టు అటు ఇటు కొంచెం షాపింగ్ కూడా మనం చేసుకోవచ్చు. సో మమ్మీ అలా వెళ్తూ ఉంది. తనంతటా తానే డైరెక్షన్ నేను ఇచ్చేసాను. సో తనే ఇంకా చూసుకుంటూ వెళ్ళిపోతుంది. అందుకు నన్ను పట్టించుకోవట్లేదు. సో మనం టెంపుల్కి వెళ్తూ అక్కడ కొన్ని షాపింగ్ లాంటివి కూడా మనం చేసుకోవచ్చు కావాలనుకుంటే. దేవుడికి సంబంధించినవి కానీ లేదా ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ ఇలాంటివి లేడీస్ సంబంధించినటువంటి విషయాలు. సో డ్రెస్సెస్ కానీ చాలా బాగుంది. ఆ స్ట్రీట్ కూడా టెంపుల్కి వెళ్తాకి. సో ఒక 500 మీటర్ అరౌండ్స్ ఉంటుందన్నమాట. 500 మీటర్స్లో వెళ్ళిపోవచ్చు, మనం రీచ్ అయిపోవచ్చు అమ్మవారిని. సో ఫైనల్గా టెంపుల్కి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడ సో ఎంట్రన్స్ అయితే ఇదే. చాలా బాగా అయితే డెకరేట్ చేశారు. బోనాలు కదా, హైదరాబాద్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫెస్టివల్ అన్నమాట ఇది. సో ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ అంటారు ఆషాఢ మాసంలో. ఇదే అన్నమాట టెంపుల్. ఇక్కడే కొబ్బరికాయలు, పూలు, పళ్ళు అన్నీ తీసుకుంటారు. సో ఫైనల్గా రీచ్ అయిపోయాం. ఇప్పుడు మా మదరు మీకు టెంపుల్ చూపిస్తానని చెప్పేసి వెల్కమ్ చెప్తారంట. అది తను చెప్తున్నారు. రండి, ఇప్పుడే మేము టెంపుల్కి వచ్చాం. సో వచ్చి చూడండి నాతో పాటు, నేను మీకు ఇక్కడ ఉన్నటువంటి అన్నీ చూపిస్తానని చెప్పి మీకు చెప్తున్నారు వ్యూవర్స్కి. సో వీడియో మొత్తం చూస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కంపల్సరీ చూడండి. ఎవరైతే రీచ్ ఎవరో ఇక్కడికి టెంపుల్ ఎప్పుడు చూడలేదో, ఇప్పుడు మా వీడియో అయితే మీరు చూసారంటే కంపల్సరీ మీరు కూడా వచ్చి టెంపుల్ని విజిట్ చేస్తారు. సో మేము అంత కాన్సన్ట్రేషన్గా ఈ వీడియో షూట్ చేసాం, ఎస్పెషల్లీ లేడీస్ కోసం, హూ ఆర్ ది మోస్ట్ స్పిరిచువల్ మైండ్ సెట్ హూ హ్యాస్. సో అలాంటి ఉమెన్స్కి, పెద్దవాళ్ళకి, అందరికీ. సో ఇక్కడ టెంపుల్కి సంబంధించినటువంటి షాప్స్ అన్నీ ఉంటే షాపింగ్ చేసుకుంటాం. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అమ్మవారి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి మెయిన్ ఎంట్రన్స్ స్టార్టింగ్ గుమ్మం ఇదే. సో ఇక్కడ నుండే లోపలికి ఎంట్రన్స్ అనేది ఉంటుంది అమ్మవారి. సో లోపల ఇదే అనమాట గర్భగుడిలో. సో ఈరోజు అంతా లేడీస్తో కోలాహలంగా ఉంది. టెంపుల్ కూడా బాగా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. మేము ఆషాఢ మాసం ఏకాదశి రోజు వచ్చామన్నమాట. సో ఆ రోజు చాలా స్పెషల్ అంట. చాలామంది ఫాస్టింగ్ ఉంటారు కదా లేడీస్, ఫాస్టింగ్ ఉండి పూజా కార్యక్రమాలన్నీ నెరవేరుస్తూ ఉంటారు. మేము మార్నింగ్ పూటే వచ్చాము. సో చాలామంది క్రౌడ్ అయితే ఉన్నారు. అయినగా నేను షూట్ చేశాను వీడియో. డెకరేషన్ అయితే బాగా చేశారు టెంపుల్లో. మొత్తం 2 or 3 వేస్ ఉన్నాయి. అన్ని వేస్లో నేను కవర్ చేశాను టెంపుల్ని. నేను మీకు ఎస్పెషల్లీ చూపించాలని చెప్పేసి. బట్ మూల విరాట్ అయితే కొన్ని పిక్స్ అయితే నేను పెట్టాను, మీరు చూడండి. మూల విరాట్ కూడా. సో మూల విరాట్కి ఎదురుగుండా ఉండేటువంటి మరొక అమ్మవారు అనమాట ఈ అమ్మవారు. సో అక్కడ కూడా బోనాలు తీసుకొచ్చి సమర్పిస్తారు. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎక్కడి నుండో మోసుకుంటూ వచ్చి సమర్పించడం అనేది ఇక్కడే జరుగుతుంది, బోనాలు పండుగ. సో ఇది డెకరేషన్ అనమాట. మూల విరాట్కి ఆ ప్రాంతంలో పూల డెకరేషన్ కానీ దర్శనం అయిపోయిందనమాట. మా అమ్మగారు చెప్తున్నారు బాయ్ అని. దర్శనం అయిపోయింది, బాగా చేసుకున్నానని చెప్పేసి చెప్తున్నారు. సో పోలీస్ క్రౌడ్ కానీ ఎంత బాగానే ఉంది. ట్రై చేశాను నేను కూడా మూల విరాట్ పిక్స్ అనేవి తీయటానికి. సో చాలా అంటే చాలా ఉందండి లోపల. సో ఒక్కసారి టెంపుల్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత మన మైండ్ సెట్ అంతా మారిపోద్దేమో అన్నట్టుగా ఉంది. సో ఇక్కడ ఇది ఒకటి మీరు అబ్జర్వేషన్ చేయండి. కొంతమంది తీసుకొస్తున్నారు ఇలా పూలతో డెకరేట్ చేసి. ఒకసారి టెంపుల్లోకి మనం ఎంటర్ అయిన తర్వాత
ఎక్కడ లేనటువంటి పాజిటివ్నెస్ అనేది క్రియేట్ అయ్యింది మన మైండ్ సెట్ మీద, మన బాడీ మీద. సో అదైతే నేను బాగా అబ్జర్వేషన్ చేశాను. ఈ అమ్మవారికి చాలా హిస్టరీ అయితే ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం మనకి రీసెంట్గా కరోనా ఎలా వచ్చిందో అప్పుడు పేగు వ్యాధి అనేది వచ్చింది అనమాట. సో అప్పుడు అటువంటి వచ్చినటువంటి క్రైసిస్ అని పోవటానికి అమ్మవారు వెలిశారు, ఆ విగ్రహాన్ని నెలకొల్పారనమాట. సో ఎప్పుడైతే అమ్మవారి పూజలు ఇవి స్టార్ట్ చేయడం జరిగిందో ఆ వ్యాధి అనేది పోయింది. సో ఆ విధంగా అప్పటి నుంచి చాలా ఫేమస్ అనమాట. సో మాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు. సో వాళ్ళతో కలిసి బోనాలు సమర్పించుకుంటుంటే ఫోటోలు దిగాము. అవి నేను మీకు షో చేస్తున్నాను. చాలా అంటే చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. దర్శనం అయితే బాగా జరిగింది. ఈ అమ్మవారికి అయితే చాలా చాలా పెద్ద హిస్టరీ ఉంది. మోస్ట్ పవర్ఫుల్ సికింద్రాబాద్ నగరాన్ని, ఆ ప్రాంతాన్ని ఈ అమ్మవారు శాసిస్తారు, పాలిస్తారనమాట. ఎక్కడెక్కడి నుండో వస్తారు దర్శనం కోసం. మా మమ్మీ ఎప్పటి నుండో చెప్తున్నారనమాట, చాలా సంవత్సరాలు చెప్తున్నారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం తీసుకెళ్ళమని చెప్పేసి. సో ఈరోజు రాసిపెట్టి ఉంది, అందుకనే నేను ఈరోజు తీసుకురావడం అనేది జరిగింది. చాలా బాగా జరిగింది. మళ్ళీ చెప్తున్నారు దర్శనం బాగా జరిగింది, నేను చాలా బాగా ఎంజాయ్ చేశానని చెప్పి చెప్తున్నారు. సో నైస్ మోర్ ఓవర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. వెళ్తున్నాం. సో మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎలా ఉంది టెంపుల్? చాలా సూపర్ గా ఉంది, చాలా బాగుంది. ఈ రోజు ఏంటి స్పెషల్? తీరా అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఆషాఢ మాసం ఏకాదశిన. ఇంకా అవి మాటలో చెప్పడం కన్నా కానీ మీరు వచ్చి చూడడం అనేది చాలా గ్రేట్ అనమాట. చాలా జరిగినాయండి, మేము ఫ్యామిలీతో వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా నా వర్డ్స్ అనేవి కూడా చూపిస్తాను, చెప్తాను, ఒకసారి చూడండి. అమ్మవారి రూపం బాగుంది, అలంకారం బాగుంది. బోనాలు కదా, బోనాల పండుగ స్పెషల్ కదా, అందుకని మీకైతే అన్నీ కలిసి వచ్చినాయి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. బాయ్ అండి. బాయ్. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం బాగా చేసుకున్నారు. సో ఇంకా ఇంటికి తిరుగు ప్రయాణం అనమాట. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి జై మాత. శ్రీ మహంకాళి దేవత నమో నమః.